సినిమాల్లో నాకు మొట్టమొదటిసారిగా మొదటిసారి సినిమా అయిపోయింది. ఇక్కడ అబ్బాయి సినిమా అయిపోయింది. తర్వాత గోకులను సీతని చేశాను. నాకు త్రివిక్రమ్ గారికి పరిచయం అందరూ మన జలసా సినిమా అనుకుంటారు, లేదంటే అత్తడు సినిమా స్క్రిప్ట్ ముందు అనుకుంటారు. కానీ యాక్చువల్గా ఆయన అసిస్టెంట్ రైటర్గా ఉన్నప్పుడు నేను హీరోని. ఆయన గోకులం సీతకి ఆయన అసిస్టెంట్ రైటర్. నాకు అప్పటి నుంచి తెలుసు త్రివిక్రమ్ గారు. కాకపోతే నా పరిచయం లేదు అంతగా. ఆయన పోసాని మురళి గారు అసిస్టెంట్ అని తెలుసు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ సందర్భం, నాకు ప్రతి సినిమా నా జీవితంలో నేను కొన్ని నేర్చుకున్నాయో, నేను కొన్ని రియలైజ్ అయినాయో అవి సినిమాల్లో వచ్చాయి. యాదృచ్ఛికమో అది యాక్సిడెంట్ నాకు తెలియదు, ఎలా వచ్చాయి అలా జరిగాయి. అది నాకు గోకులంలో సీతలో ఒక మంచి డైలాగ్ ఇస్తుంది. ఆయన చాలా మంచి డైలాగ్. నేను చెప్పేవాడిని ఈ డైలాగ్ చాలా బాగుంటుంది అంటే చెప్పారు, అది నేను రాసిన డైలాగ్ అండి అని. తర్వాత అదేంటంటే, ఒకడు తప్పు దారికి వెళ్ళిపోయి ప్రేమ అనే దాన్ని వాడు గుర్తించి తిరిగి ఒక సన్మార్గంలో పడతాడు. భోగం వదిలేసి బాధ్యత యోగం వైపు నడుస్తాడు. అలాంటి పాత్ర అది ఎందుకో నాకు అనేక రకాల సందర్భాలు నాకు వెతుకుతున్నప్పుడు నాకు ఆయన రాసిన డైలాగులు నాకు ఎంత కరెక్ట్గా వచ్చినాయి అంటే, ప్రేమే దైవం, ప్రేమే సర్వం, ప్రేమే సృష్టి మనుగడకు మూలం అని తెలుసుకున్నానని చెప్పి రాసిన త్రివిక్రమ్ గారి డైలాగులు, ఆ రోజు అసిస్టెంట్ రైటర్గా రాసిన డైలాగులు నాకు గుర్తుండిపోయిన ఈ రోజు దాకా. ఎందుకంటే అంటే ఒక మంచి బలమైన భావం, మంచి బలమైన డైలాగులు ఎలా నాకు నా సినిమాల డైలాగులు చాలా తక్కువ గుర్తుండే నాకు. కానీ ఎప్పుడో చేసిన నా రెండో సినిమా డైలాగులు గుర్తుండిపోయిన అంత గొప్ప డైలాగులు రాయగలిగిన వ్యక్తి త్రివిక్రమ్ గారు. ఆయన నాకు మిత్రుడు అవడం నాకు చాలా ఆనందం కలిగింది. సుబ్బు, నీకు తెలుసా, నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కళ వచ్చింది. నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5కి అనుకుంటా. అదే మరి 5కి మీ బాబు వచ్చి బిల్లు కట్టినట్టు నాకు కాల్ వచ్చింది.